రాజకీయాలల్లా ఓసారి గెలుస్తుంటారు, ఓసారి ఓడిపోతుంటారు. అమాస పున్నం లెక్క గెలుపు ఓటములు రెండు అటు ఇటు మారుతుంటాయి. అయితే గెలిచినా ఓడినా మనిషి ఒకటే తీరుగా ఉంటేనే వాళ్ళకో విలువ. అట్లా కాకుండా పూటకో రంగు మారిస్తే ఉన్న పతారా పోతుంది. కానీ ఏం చేస్తాం, పతారాదేమున్నది, అంతా మనం వేసుకునే కండువాల ఉన్నది అని అనుకుంటుర్రు కొంతమంది లీడర్ సాబులు. చూడుర్రు ఏమేమి నడుస్తుందో. తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతి అని భజన కవి ఎప్పుడో చెప్పిండు. అయితే గిట్లనే నడుస్తుంది ఇప్పుడు తెలంగాణలో రాజకీయం. దోస్తులే దుష్మన్లు అవుతాండ్రు, లీడర్ సాబులు పూటకో రంగు మారుతాండ్రు. అన్ని పార్టీలేమో కానీ కారు పార్టీలకేంచి ఆనకాలం కప్పల తీరుగానే దునికిపోనికే చూస్తున్నారట కొంతమంది. ఇక చూడరి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సీదా పోయి తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బ రామచంద్రరావు సారును కలిసిండాట. వస్తా కండువ కప్పుర్రి అన్నట్టు అడిగిండాట. నడమ రాకిట్ల పున్నం ఉన్నది కాబట్టి ఆయితారం నాడు కాషాయం చెల్లబట్ట కప్పుకుంటాడా అని అంటున్నారు. 2007లో కారు పార్టీల షరీకైన గువ్వల 2 సార్లు అచ్చంపేట ఎమ్మెల్యేగా గెలిచిండు. పోయిన ఎలక్షన్లలో ఓడిండు. ఇక అప్పటి సంది అంటక ముట్టక ఉంటాడట. ఇంత మొన్న కారు పార్టీకి రాజీనామా పెట్టిండు. పువ్వు పార్టీల షరీకయ్య ఈగురం చేసిండు. ఇట్లనే ఇంగిత మంది కారు పార్టీ లీడర్లు సుతా కాషాయ పార్టీ మీద మనసు పడుతుండ్రాట. ముచ్చట ఫామ్ హౌస్లున్న పెద్దసారికి తెలుసుడుతోని జంపింగ్లకు తయారైతున్న లీడర్లకు పగ్గాలేసే పని మాజీ మంత్రి హరీష్ రావు సార్కు అప్పచెప్పిండని అంటున్నారు. మరిగా ఎట్లా పగ్గాలేస్తాడో, పోతుంటున్నోళ్ళను ఎట్లా బుద్ధిగరిస్తాడో సారు చూడాలి. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే, కండువా మార్చిన కారు పార్టీ ఎమ్మెల్సీలను గట్టిగా అరుచుకోవాలి, వాళ్ళ సీటు చింపాలి అన్నట్టు సుప్రీంకోర్టుకు పోతుండ్రట కారు పార్టీ వాళ్ళు. సోమవారం కేటీఆర్ సారే పిటిషన్లు ఎత్తాడట. మొత్తానికి పార్టీ మారిన వాళ్ళను, పార్టీ మారనికే చూస్తున్న వాళ్ళను ఇడిసేదే లేదన్నట్టు చేస్తాండ్రు. అయితే పగ్గాలేసినా ఆగుతలేరు కొంతమంది. వాళ్ళ కథ ఏమవుతుందో చూసుకుంటూ పోవాలి అనుకుంటారు అందరూ.